హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ క్రిస్పీ టేస్టీ సకినాల గురించి తెలుసుకుందాం. కరకరలాడుతూ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యం తీసుకోవాలి. బియ్యం ఎంత పాతవైతే అంత మంచిది. నేను 3 కేజీల బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు కడిగి 10-12 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే మనం చేసే సకినాలు అంత కరకరలాడుతూ బాగా వస్తాయి. ఎక్స్ట్రా వాటర్ అంతా వడగట్టుకోవాలి. కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. మిల్లులో పిండి పట్టించుకున్న పిండిని జల్లించుకున్నాను. 180 గ్రాముల తెల్ల నువ్వులు, 6 టీ స్పూన్ల వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండికి సరిపడా నీళ్ళను కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లోకి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని చేతిని తడి చేసి పిండిని సకినాలుగా చేసుకోవాలి. చాలా ఈజీగా సకినాలను చేసుకోవచ్చు, కానీ మీరు ఎప్పుడు సకినాలు చేసి ఉండకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. పిండిని చేతిలోకి తీసుకొని వేళ్ళతో ఒక 3-4 సార్లు ట్రై చేస్తే కొంచెమైనా సకినాలు చేయడం వస్తుంది. ఇలాగే పిండిని మొత్తం సకినాలుగా చేసుకోవాలి. సకినాలు మరీ లావుగా కాకుండా సన్నటి తీగ వచ్చేట్టు చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఒక్కొక్క సకినాలు ఆ ప్లేట్ పైన వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సకినాన్ని మెల్లిమెల్లిగా ఆయిల్లో వదలాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
సకినాలను రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సకినాలను తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. స్పైసీ చకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను అర కేజీ పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వాము తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఉన్న పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని ఇప్పుడు సకినాలుగా పోసుకోవాలి. పిండిని మొత్తం ఇలా సకినాలుగా పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సకినాలను ఆరనివ్వాలి. ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఒక్కొక్క సకినాలు ఆ ప్లేట్ పైన వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సకినాలను మెల్లిగా ఆయిల్లో వదలాలి. వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సకినాలను. చాలా ఈజీగా చేసుకోవచ్చు సకినాలను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.